నమస్తే మిత్రులారా, నేను మీ కుమార్. మనం ప్రతి వీడియోలో ఏదో ఒక సమస్య గురించి, లేదంటే మన ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్లో జరుగుతున్న రణరంగం గురించి, లేదంటే పబ్లిక్లో ఉన్న సమస్యల గురించి మనం మాట్లాడుతుంటాం. కానీ ఈ వీడియో ఏ సమస్య గురించి కాదు, నా పర్సనల్ విషయం. అంటే కొంతమందికి అనిపించవచ్చు ఇది పెద్ద విషయమా, ఇది పెద్ద టాపికా, దీని గురించి మాట్లాడాలన్నా అని. తమ్నైల్ మీరు చూసే వచ్చింటారు, నా ఫేస్బుక్ అనేది హ్యాక్ అయింది. ఆ ఫేస్బుక్ అనేది అందరికీ చాలామందికి హ్యాక్ అవుతుంటుంది. ఫేస్బుక్ హ్యాక్ చేసి అమౌంట్ అడుగుతుంటారు. నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను, నాకు కొంచెం అమౌంట్ అని మన ఫ్రెండ్స్ని, మనతో ఎవరైతే ఎక్కువ క్లోజ్గా ఉంటారో, మన పోస్ట్లకు లైక్ కొడుతుంటారో, లేదంటే మనకు మెసేజ్ చేస్తుంటారో వాళ్ళని అడుగుతుంటారో, అది కామన్. దీనికి కూడా ఒక వీడియో చేయాలని మీరు అనుకోవచ్చు. నేను దానికైతే ఖచ్చితంగా వీడియో చేసేటోనే కాదు. నా ఫేస్బుక్ హ్యాక్ అయిందని నాకు మొన్న ఫేస్బుక్ అఫీషియల్ అకౌంట్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది వాట్సాప్కి. నేను పట్టించుకోలేదు, సరే ఇది కామనే కదా, పాస్వర్డ్ మారేస్తే సరిపోతుంది అనుకున్నా. కానీ ఎందుకో డౌట్ వచ్చింది, అసలు ఎందుకు ఎవరు హ్యాక్ చేశారా చూద్దామని చెప్పి 2 రోజులు దాన్ని పట్టించుకోలేదు. ఈ 2 రోజుల్లో దాదాపు నాకు నా పోస్టులకు లైక్ కొట్టేటోళ్ళు కానీ, లేదంటే కామెంట్స్ పెట్టేటోళ్ళు కానీ, అది కాదంటే నాతో చాట్ చేసిన వాళ్ళకి కానీ మెసేజ్ పోయింది. ఆ మెసేజ్ ఏమంటే, నా గురించి నువ్వేమనుకుంటున్నావు నేను అడుగుతున్నట్టుగా నా అకౌంట్లో నుంచి పెట్టిండ్రు. అర్థమైంది మీకు? నా ఫేస్బుక్ హ్యాక్ చేశారు. ఆ హ్యాక్ చేసిన నా అకౌంట్ నుంచి నేను నా ఫ్రెండ్స్ని అడుగుతున్నట్టుగా, నా గురించి మీరేమనుకుంటున్నారు అని నేను అడిగినట్టుగా మెసేజ్ పెట్టారు. నాతో నా ఫ్రెండ్స్ అందరు కూడా, ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరు కూడా చాలా తెలివికెళ్ళాలి అనుకుంటా. లేటర్ అని కొంతమంది పెట్టారు, తర్వాత కొంతమంది రిప్లై ఇవ్వలేదు, కొంతమంది అయితే మెసేజ్ చూడలేదు, కొంతమంది చాలామంది మెసేజ్ ఎంతమందికి ఎదిపోయిందో వాళ్ళందరిలో 90% మంది నాకు కాల్ చేశారు. ఏంటి కుమార్, నీ గురించి నేనేమనుకుంటున్నాను, నువ్వే అడగటం ఏంటి అనేసి నాకు కాల్ చేశారు. నేను ఈ 2 రోజులు నేను సైలెంట్గా ఉండబట్టి, ఏదైతే హ్యాక్ అయిన తర్వాత నుంచి 2 రోజులు ఖాళీగా ఉండటం, దాన్ని పట్టించుకోవటం అనేది చాలా మంచిదైంది. ఎందుకంటే ఈ 2 రోజుల తర్వాతే ఈ మెసేజ్లు పోయినాయి. మామూలుగా ఎవరినన్నా డబ్బులు అడిగితే ఖచ్చితంగా నేను కూడా పాస్వర్డ్ మార్చేటోని. అలా కాకుండా నా గురించి అడగాల్సిన అవసరం ఏంది? ఫేస్బుక్ హ్యాక్ చేసినోడు డబ్బుల కోసం చేసింటే ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ని, నాతో క్లోజ్గా ఉండేటోళ్ళని అమౌంట్ అడుగుతారు. వేసినోడు వేస్తాడు, ఏనోడు వేయడు. కానీ నా గురించి తెలుసుకోవాలనటం వెనక ఉన్న ఉద్దేశం ఏందనేది నాకు అనుమానంగా మారింది. ఒకవేళ మీ ఫేస్బుకే ఎంతోమంది వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరో ఒకరిది ఖచ్చితంగా ఫేస్బుక్ అకౌంట్ అనేది హ్యాక్ అయింటుంది. కానీ ఇలా మీ గురించి అడగటాలు, మీ ఫోటోలు అడగటాలు ఇట్లాంటివి ఉండవు కదా. మీ ఫ్రెండ్స్లో వాళ్ళని డబ్బులు అడుగుతారు, వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే లేదన్నట్టు. చాలామంది మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం, నా అకౌంట్ హ్యాక్ అయింది, ఎవరన్నా డబ్బులు అడిగితే ఇవ్వద్దు అని. నా అకౌంట్ కూడా హ్యాక్ అయింది కాకుంటే వాళ్ళు డబ్బులు అడగట్లేదు, నా గురించి అడుగుతున్నారు. దీని వెనక ఉన్న అర్థమైంది, డబ్బుల కంటే కూడా నా గురించి తెలుసుకుంటే వాళ్ళకు వచ్చే లాభం ఏందనేది ఇప్పుడు నాకు అతిపెద్ద డౌట్. ఈ మధ్యకాలంలో నేను చాలా సోషల్ మీడియా పోస్టులకు రియాక్ట్ అయ్యాను. వైసీపీ వాళ్ళు ఏదన్నా తప్పుడు పోస్ట్ పెట్టినా, లేదంటే టీడీపీ వాళ్ళు ఏమన్నా తప్పుడు పోస్ట్ పెట్టినా, అది మాజీ ఎమ్మెల్యేలు కానీ, ప్రెసిడెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఏ పార్టీ వాడైనా కానీ, ఆ పోస్ట్లో కొంచెం తప్పు అనిపించినప్పుడు ఖచ్చితంగా నేను ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదనేసి నేను కామెంట్స్ పెట్టా. ఓకే, దానివల్ల ఏమన్నా గిట్టనోడు ఎవడన్నా హ్యాక్ చేసి మన గురించి తెలుసుకోవాలనేదా అనుకుంటున్నాడు అనేది ఒక డౌటు. ఇంకా సెకండ్ వచ్చేసి, మనం చేస్తున్న వీడియోలకి చాలామంది కూడా కింద కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. అట్లా ఏదైనా మనం చేసే వీడియోలు కంటెంట్ నచ్చక ఎవరైనా హ్యాక్ చేశారనేది ఒక డౌట్. సరే, ఏది ఏమైనప్పటికీ, మీరు హ్యాక్ చేయడానికి కారణం ఏదైనప్పటికీ, నా గురించి తెలుసుకోవాలంటే నన్ను ఫాలో అయ్యే ఫ్రెండ్స్ని ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. నేను చాలా వీడియోస్లో నా నెంబర్ కూడా పెట్టాను, నా అడ్రస్ కూడా పెట్టాను. ఒకటి మాత్రం కన్ఫర్మ్, మీరు హ్యాక్ చేసినా, నా గురించి తెలుసుకోవాలనుకున్నా, ఇంకేం తెలుసుకోవాలనుకున్నా మీకు భయపడే ప్రసక్తి లేదు. నేను అనుకున్నది మాట్లాడకుండా ఆగే ప్రసక్తి లేదు. నేను ఎవరికి భయపడను. నేను ఇంకా ఎక్కువ చేస్తా, మీకు తెలుసో తెలియదో కానీ, నన్ను ఎవడన్నా అడ్డుపడాలనుకున్నా, లేదంటే నన్ను ఎవడన్నా ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా నేను ఖచ్చితంగా ఎక్కువే చేస్తాను. నేను దాంట్లో డౌటే లేదు. మీరేదో హ్యాక్ చేసి కొంతమంది మెసేజ్ పెట్టి, లేదంటే నాకు ఫోన్లు చేసి బెదిరించి, ఇప్పుడు నా తిప్పి కొడితే ఒక 300 మంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు. నా వీడియో చూస్తే అంతకుమించి ఒక 200 మంది ఎక్స్ట్రా చూస్తారు. దీనికే మీరు ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు చేస్తే, ఒకవేళ మీరెవరో తెలిసిందంటే నేను అంతకుమించి ఎక్కువ చేస్తా. మీరు ఇట్లాంటి కంటెంట్ మాట్లాడొద్దంటే ఇట్లాంటి కంటెంటే నేను మాట్లాడతా. ఇట్లా మీరు ప్రవర్తించొద్దంటే ఖచ్చితంగా ఇట్లానే నేను ప్రవర్తిస్తాను. నేను ఎవరికి భయపడను,
ఈ వీడియో ఖచ్చితంగా ఇది కూడా మీరు చూస్తారు కదా, హ్యాక్ చేసినోడు ఎవడో. మీరు ఫేస్బుక్ హ్యాక్ చేసినా, ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేసినా, లేదంటే ఇంకా నా ఫోన్పేలు, గూగుల్ పేలు హ్యాక్ చేసినా, అది అంటే యూట్యూబ్ హ్యాక్ చేసినా ఎవడు ఏమి చేయలేడు. ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. నేను ఇంకా ఎక్కువే చేస్తాను. మీరు ఇప్పటి నుంచి చూడండి. ఇన్ని రోజులన్నా నేను కంట్రోల్లో ఉండి 1-2 వీడియోలు చేయడం ఇట్లా చేస్తున్నా. అది మరీ ఎక్కువ సమస్య. ఇది ప్రజలపైన ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఇంపాక్ట్ అనేది ప్రజల్లో ఒక గుడ్డి నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. రాజకీయం కోసం వీళ్ళు మరీ దిగజారుతున్నారు అనుకున్న వీడియోలు మాత్రమే నేను చేశా. కానీ ఇప్పటి నుంచి ప్రతి దాని గురించి మాట్లాడతా. ఎవడు హ్యాక్ చేశాడో చాతనైతే నా పాత వీడియోలు చూడండి, అందులో నెంబర్ ఉంటుంది. లేదంటే నా పాత వీడియోలు చూస్తే నేను ఎవరు అనేది అర్థమైంది మీకు. ఎవ్వరు కూడా ఏం చేయలేదు. ఇంకోటి ఏంటంటే నేను బలంగా చెప్పాలనుకునేది, వాడు ఈ హ్యాక్ చేసినోడు ఎంత లావుటోడైనా కానీ నేను భయపడే ప్రసక్తి అయితే లేదు. నేను మాట్లాడడం ఆపే ప్రసక్తే లేదు.